హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత ఉగ్రరూపమైన నరసింహస్వామికి తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు ఎంత ప్రయత్నించినా కూడా ఆయన ఆగ్రహం తగ్గలేదు. గట్టిగట్టిగా గర్జన చేస్తూ ముల్లోకాల్లో మహాప్రళయాన్ని సృష్టిస్తున్నారు. దేవతలందరూ ప్రాణభయంతో ఆ పరమశివుణ్ణి రక్షించమని ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు తన ప్రతిరూపమైన వీరభద్రుని పంపించి ఉగ్రరూప నరసింహస్వామిని శాంతింపచేయడానికి చాలా ప్రయత్నిస్తారు. అప్పుడు నరసింహుడు వీరభద్రుడి పైన ప్రతిదాడి చేయడంతో అప్పుడు శివుడు చాలా కోపంతో నరసింహుడి కన్నా భయంకరమైన శరభావతారాన్ని ఎత్తుతారు. ఆ అతి భయంకరమైన శరభావతారాన్ని చూసి దేవతలందరూ గజగజ వణికిపోతారు. ఈ సర్వేశ్వరుడి రూపం సింహపు తలతో, గ్రద్ద రెక్కలతో, పదునైన గోర్లతో, పొడవాటి తోకతో ఉంటారు. శరభ నరసింహుడితో అతి భయంకరమైన యుద్ధం చేసి ఓడించి గెలుస్తుంది. ఆ శక్తివంతమైన శరభ ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడిని గ్రహించిన నరసింహుడు శరభేశ్వరుని శాంతింపచేయడానికి శివాష్టోత్తరం చదువుతారు. అప్పుడు శరభేశ్వరుడు శాంతిస్తారు. ఈ విధంగా శరభేశ్వరుడికి నరసింహుడికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే హరిహర అని కమెంట్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అజయ్ శ్రీ.